మార్కాపురం బస్సు ప్రమాదం మరోసారి స్లీపర్ బస్సుల సేఫ్టీపై ప్రశ్నలను లేవనెత్తుతుంది. తెలుగు రాష్ట్రాల ప్రజలను మరోసారి ఉలిక్కిపడేలా చేసిన మార్కాపురం దుర్ఘటనలో స్లీపర్ బస్సే కాలి బూడిదయింది. మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలోని పలకల కార్వి వద్ద జరిగిన భీకర రోడ్డు ప్రమాదంలో 13 మంది ప్రయాణికులు మంటలకు ఆహుతయ్యారు. పలువురు ప్రయాణికులు కాలిన గాయాలతో ఆసుపత్రిలో మృత్యుతో పోరాడుతున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. అయితే ఈ ప్రమాదం మరోసారి స్లీపర్ బస్సుల సేఫ్టీపై అనుమానాలను రేకెత్తిస్తుంది. గత ఏడాది అక్టోబర్లో హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కర్నూలులో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆ ప్రమాద ఘటనలో 19 మంది కాలి బూడిదయ్యారు. ప్రైవేటు బస్సుల యజమానుల నిర్లక్ష్యం కావచ్చు, అధికారుల అలసత్వం కావచ్చు, ప్రమాదాల కారణంగా ఎన్నో జీవితాలు రోడ్డున పడుతున్నాయి. మరోవైపు గత కొన్నేళ్లుగా స్లీపర్ బస్సులో జరుగుతున్న ప్రమాద ఘటనలు ప్రయాణికుల్లో భయాందోళనను రేకెత్తిస్తున్నాయి. సుమారు 250 కిలోమీటర్ల నుంచి 1000 కిలోమీటర్లు దాటే వరకు కూడా ఎక్కువగా ప్రయాణికులు స్లీపర్ బస్సులనే ఆశ్రయిస్తున్నారు. ఈ బస్సులు రాత్రి వేళల్లోనే ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. ఇక్కడ డ్రైవర్లకు అలసట అనేది కీలకంగా మారుతుంది. డ్రైవర్లు అలసట బారిన పడి నిద్ర మత్తులోకి జారుకోవటమే ప్రమాదాలకు ప్రధాన కారణంగా నిపుణులు స్పష్టం చేస్తున్నారు. 2018లో నిర్వహించిన ఓ సర్వేలో తాము డ్రైవింగ్ సమయంలో నిద్ర మత్తుకు లోనవుతున్నట్లు 25% మంది డ్రైవర్లు 7 ఏళ్ల నాడు నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడించారు. స్లీపర్ బస్సులో ప్రయాణించేటప్పుడు డిజైన్ లోపం కూడా భారీ సంఖ్యలో ప్రాణ నష్టం జరగడానికి ప్రధాన కారణంగా కనపడుతుంది. బస్సులో పడుకోవడానికి ఏమీ ఇబ్బంది లేకపోయినా బస్సులో బెర్తులు సీట్ల మధ్య ఉన్న గ్యాప్ చాలా తక్కువగా ఉంటుంది. కేవలం సింగిల్ మనిషి మాత్రమే వెళ్లేలా ఉంటుంది. ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఇది కొట్టొచ్చినట్లు కనపడుతుంది. ఒకరిని తోసుకుంటూ ఇంకొకరు వెళ్లడం మరింత గందరగోళాన్ని సృష్టించి తొక్కిసలాటకు కూడా కారణమయ్యే ఛాన్సులు కూడా అత్యధికంగా అనేది నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సీట్ల మధ్యలో పరిమిత స్థలం వల్ల ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందిగా ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. దీనివల్లే ప్రమాదం జరిగినప్పుడు ఎక్కువ మంది లోపల చిక్కుకుపోతున్నారని అభిప్రాయపడుతున్నారు. ఎత్తు కూడా మరొక సమస్య. వీటి ఎత్తు 8 నుంచి 9 అడుగుల వరకు ఉంటుంది. బస్సు ఏదైనా ప్రమాదానికి గురైనప్పుడు ప్రయాణికులు ఎమర్జెన్సీ ఎగ్జిట్లను చేరడం చాలా కష్టంగా ఉంటుంది.
ఇక బస్సు ప్రమాదం జరిగినప్పుడు చాలా స్వల్ప సమయంలోనే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. 2-3 నిమిషాల్లో తప్పించుకుంటే ప్రాణాలతో బయటపడుతున్నారు, లేకపోతే అగ్నికి ఆహుతి అయిపోతున్నారు. స్లీపర్ బస్సులు సాధారణంగా ఏసీ బస్సులే అధికంగా ఉంటాయి. ఏసీ బస్సులో ప్రమాదం జరిగితే డోర్స్ ఓపెన్ కావటం కూడా కష్టమే. ఏమైనా అద్దాలు బ్రేక్ చేయాలంటే కూడా ఎంతో కొంత సమయం ఉండాలి. అంటే ఇక్కడ మేల్కొని ఉన్న ప్రయాణికులే ఎంతో కొంత ప్రతిఘటించి బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆ కంగారు తొందరలో మిగతా వారిని నిద్రలేపే ఛాన్స్ కూడా తక్కువగానే ఉంటుంది. నిద్ర నుంచి ప్రయాణికులు మేల్కొనేసరికి వారు ప్రమాదంలో చిక్కుకొని కొట్టుమిట్టులాడుతున్న ఘటనలే మనకు తరచూ కనిపిస్తూ ఉన్నాయి. రైట్, ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ సలాం అందిస్తారు. సలాం, చెప్పండి. ఇక ఈ మధ్య కాలంలో మనము ఎక్కువ చూస్తున్నాం, బస్ యాక్సిడెంట్స్ ఎక్కువగా అవుతున్నాయి. మనం కర్నూలు ఇన్సిడెంట్ ఒకటి చూసాం, మళ్ళీ ఈరోజు మార్కాపురంలో చూసాము. అంటే ఏంటి అసలు బస్సుల సేఫ్టీపై అయితే ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు అనేక ప్రశ్నలు కూడా లేవనెత్తుతున్నాయి. దాని గురించి అప్డేట్స్ ఏంటి? సాధారణంగా ఎవరైనా సరే మామూలుగా సుదూర ప్రయాణాల కోసం ఎక్కువగా ట్రావెల్స్ బస్సులనే వినియోగిస్తూ ఉంటారు. అంటే ఏదైతే స్లీపర్ సీటింగ్స్ సౌకర్యం ఉన్నటువంటి ట్రావెల్స్ బస్సులకి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే అంటే కర్నూలు ఘటన, మీరు చెప్పినట్లుగా కర్నూలు ఘటన కానివ్వండి, నేడు జరిగినటువంటి మార్కాపురం ఘటన కానివ్వండి, ఈ 2 ఘటనలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులే ఈ 2 ఘటనలో రెండు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులే ఖాళీ బూడినటువంటి ఘటన. అంటే మొత్తం మీద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల యొక్క సేఫ్టీ రూల్స్ పై ప్రస్తుతం ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడే చర్చకు వచ్చేటటువంటి పరిస్థితి. అంటే ఏదైతే కర్నూలు బస్సు ప్రమాద ఘటన జరిగిన సమయంలో కూడా వరుసగా 1 నెల రోజుల పాటు ఆర్టీఏ అధికారులు కానివ్వండి, అదేవిధంగా ఇతర పోలీసు అధికారులు కానివ్వండి విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఏదైతే ట్రావెల్స్ బస్సులపై సేఫ్టీ రూల్స్ పాటిస్తున్నారా లేదా, లేకపోతే నిబంధనలకు విరుద్ధంగా ఉన్నటువంటి పలు బస్సులను కూడా సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా సేఫ్టీ రూల్స్ పై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది. అయితే పూర్తి స్థాయిలో అంటే ఏదైతే ప్రమాదం జరిగినప్పుడే కాకుండా నిత్యం రవాణా శాఖ అధికారులు నిత్యం ట్రావెల్స్ బస్సులపై నిఘా ఉంచి సేఫ్టీ రూల్స్ పాటిస్తున్నారా లేదా అనేటటువంటి కోణంలో నిత్యం చూడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మార్కాపురం ఘటన అనంతరం విశ్లేషకులు అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకనంటే సుదూర ప్రాంతాల నుండి తమ స్వగ్రామాలకు చేరేందుకు కానివ్వండి, లేకపోతే ఇతర వ్యాపార కార్యకలాపాల నిమిత్తం కానివ్వండి ఎక్కువగా ట్రావెల్స్ బస్సులనే వినియోగిస్తుంటారు. ఇందులో ఎక్కువగా స్లీపర్ బస్సులనే వినియోగిస్తుంటారు ప్రయాణికులు. అదేవిధంగా ఏసీ బస్సుల యొక్క ప్రాధాన్యత కూడా ప్రస్తుతం పెరిగినటువంటి నేపథ్యంలో ప్రయాణికులు ఏసీ బస్సులను కూడా ఆశ్రయించేటువంటి పరిస్థితి ప్రస్తుతం ఉంది. ఎందుకనంటే సేఫ్టీ సైడ్ ఉండేటటువంటి ట్రావెల్స్ బస్సులు సేఫ్టీగా ఉంటాయనేటటువంటి కోణంలో ఎక్కువగా ప్రయాణికులు సైతము ఇటీవల ట్రావెల్స్ బస్సులను తమ సమయానికి అనుకూలంగా ఉంటాయి, తెల్లవారుజామున స్వగ్రామాలకు చేరుకోవచ్చు అనేటటువంటి భావనతో ట్రావెల్స్ బస్సులను ఆశ్రయిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ కర్నూలు ఘటన కానివ్వండి, మార్కాపురం ఘటనకు చూస్తే మనము 2 ఘటనలు ఒకసారి మనం తేడా కూడా చూస్తే ఆ ఘటనలో కూడా బస్సు పూర్తిగా కాలిపోయి దగ్ధమైనటువంటి పరిస్థితి, ఆ ప్రమాద ఘటనలో 20 మంది సజీవ దహనమైనటువంటి పరిస్థితి. అయితే ఈ ప్రమాదంలో చూస్తే మనము పూర్తిగా ఇక్కడ కూడా బస్సు పూర్తిగా కాలిపోయినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఏదైతే 10 మంది అక్కడే సజీవ దహనం అయ్యారు. కానీ ఈ ఒకసారి మనం మార్కాపురం ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే ఏదైతే మార్కాపురం జిల్లా మార్కాపురం పరిధిలో ఉన్నటువంటి రాయవరం వద్దకు బస్సు చేరుకోగానే టిప్పర్ ఢీకొన్న వెంటనే రెండు అంటే ఏదైతే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు టిప్పర్ ఢీకొనడంతో ఒక్కసారిగా బస్సు ముందు భాగం మొత్తం పూర్తిగా దెబ్బతినడంతో పాటు అంటే ఏదైతే షార్ట్ సర్క్యూట్ కూడా జరిగినట్టు కూడా స్థానికంగా మనకు అంటే పోలీసుల ద్వారా అందుతున్నటువంటి ప్రాథమిక సమాచారం. అయితే షార్ట్ సర్క్యూట్ అనంతరం ఏదైతే డీజిల్ కూడా మంటలు వ్యాపించాయి. ఈ క్రమంలోనే ఏదైతే బస్సులో ఉన్నటువంటి 35 మంది ప్రయాణికులు ఉన్నారో వారందరూ నిద్రావస్థలో ఉన్నారు. అదే క్రమంలో అంటే బస్సు వెనక భాగం ఏదైతే ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంటుందో ఆ ఎగ్జిట్ ను పగలగొట్టినటువంటి కొంతమంది ప్రయాణికులు
అక్కడి నుంచి ప్రమాదం జరిగిన సమయంలో అక్కడి నుంచి తప్పించుకున్నట్లు కూడా స్థానికులు తెలుపుతున్నటువంటి పరిస్థితి. అంటే ప్రస్తుతం మనం బస్సు యొక్క విజువల్ చూడవచ్చు. వెనకాల ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఏదైతే ఉందో ఆ ఎమర్జెన్సీ ఎగ్జిట్ యొక్క ద్వారాన్ని చేసి అక్కడి నుంచి ప్రయాణికులు దూకినట్లుగా కూడా మనం చూడవచ్చు. కానీ మొత్తం మీద చూస్తే ఈ ప్రమాదం జరిగిన అంటే జస్ట్ 2 లేక 3 నిమిషాల్లో బస్సుకు పూర్తి స్థాయిలో మంటలు వ్యాపించినటువంటి పరిస్థితి. అసలు బస్సులో ఏముంది, బస్సులో ఇంత 2-3 నిమిషాల్లో మంటలు వ్యాపించేటటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనే కోణంలో కూడా ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారని చెప్పవచ్చు. ఎందుకనంటే సాధారణంగా ఏదైనా సరే ఒక షార్ట్ సర్క్యూట్ జరిగినా సరే ఒక బస్సులో మంటలు వ్యాపించేందుకు 5 నుండి ఒక 6-7 నిమిషాలు పట్టేటటువంటి అవకాశం ఉంది. కానీ ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి స్థానికులు ప్రాథమికంగా తెలుపుతున్నటువంటి సమాచారం మేరకు బస్సుకు కేవలం 2-3 నిమిషాల్లోనే మంటలు పూర్తి స్థాయిలో వ్యాపించాయని చెప్పేటటువంటి పరిస్థితిని పోలీసులు సైతం దీనిపై సీరియస్ గా దర్యాప్తు సాగిస్తున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రమాదం జరగడం ఒక ఎత్తు, ప్రమాదంలో 10 మంది ఒకేసారి సజీవ దహనం కావడం, అసలైన వారు సురక్షితంగా బయటపడడం, అంటే దాదాపు ప్రమాదం జరిగిన వెంటనే నిద్రావస్థలో ఉన్నటువంటి ప్రయాణికులు కొందరు అంటే వెంటనే అలర్ట్ కావడము, అలర్ట్ అయిన వెంటనే ఏదైతే ఎమర్జెన్సీ ఎగ్జిట్ ను పగలగొట్టి బయటికి దూకడము, ఇది అంత క్షణాల్లో జరిగినటువంటి పరిస్థితిగా చెప్పవచ్చు. అదేవిధంగా ఈ ప్రమాదంలో విషాదకరమైనటువంటి ఘటన ఏమిటంటే 10 మంది అక్కడికక్కడే సజీవ దహనం కావడము, అంటే మృతదేహాలు కూడా గుర్తుపట్టలేనిటువంటి స్థితికి చేరుకోవడం. అంటే చెత్తగాత్రులు కూడా ఉన్నారు. చెత్తగాత్రులను తక్షణం అధికారులు వైద్య సేవల నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. కానీ ఈ ప్రమాదం జరిగినటువంటి తీరుపై ఇప్పటికే పోలీసు అధికారులు, జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు పూర్తి ప్రాథమిక సమాచారాన్ని స్థానిక డిఎస్పీ నాగరాజు ద్వారా పూర్తిగా సేకరించేటటువంటి పరిస్థితి ఉంది. అయితే మరికొద్ది గంటల్లో ఈ ప్రమాదం గురించి ఒక మీడియా సమావేశాన్ని నిర్వహించి పూర్తి క్లారిటీ ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. టిప్పర్ తప్పిదమా లేకపోతే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు తప్పిదమా? అసలు క్షణాల్లో 2-3 నిమిషాల్లో అసలు ఈ మంటలు వ్యాపించడం వెనుక ఉన్నటువంటి మిస్టరీ ఏంటి అనేటటువంటిది కూడా పోలీసుల దర్యాప్తులో వెల్లడయ్యేటటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఆ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. ప్రస్తుతానికి మృతదేహాలను గుర్తించేటటువంటి పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. మరోవైపు మరికొన్ని బృందాలు కూడా దీనిపై పూర్తి స్థాయి విచారణ సాగిస్తున్నాయి. అదేవిధంగా ఇప్పుడిప్పుడే మృతుల కుటుంబ సభ్యులు కూడా చేరుకుంటున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా ఇప్పుడు అక్కడ మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చడం అనేది సో పెద్ద కష్టతరంగా మారిందని స్థానికంగా మనకు అందుతున్నటువంటి సమాచారం. ఎందుకంటే మృతదేహాలు కూడా గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నటువంటి తమ వారిని చూసి ఆ యొక్క కుటుంబ సభ్యులు రోధించేటటువంటి తీరు అందరినీ కన్నీటి పర్యంతం చేస్తుందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే అక్కడ మృతుల యొక్క కుటుంబ సభ్యులను కానివ్వండి, అదేవిధంగా ఏదైతే ప్రమాదంలో గాయపడినటువంటి వారిని ఓదార్చడంలో అక్కడ అధికార యంత్రాంగంతో పాటు అందరూ శ్రమిస్తున్నారని చెప్పవచ్చు. అయితే ప్రమాదం జరిగి ఇప్పటికి మనకు సుమారుగా 4 గంటలు అయింది. ఇప్పటికీ ఈ ప్రమాదంపై ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో స్పందించింది. కానీ ఇక్కడ ప్రశ్నార్థకం ఏమిటంటే ఏదైతే ట్రావెల్స్ బస్సులు ఎంత మేరకు సేఫ్టీ అనేది ఓ ప్రశ్న అనేది కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో కానివ్వండి, ఇప్పుడు ప్రస్తుతం మార్కాపురం జిల్లాలో జరిగినటువంటి ఈ ప్రమాద ఘటన తర్వాత ట్రావెల్స్ బస్సులు ఎంతవరకు సేఫ్టీ, అసలు సేఫ్టీ రూల్స్ ఎంత మేరకు పాటిస్తున్నాయి, ఇలాంటి ఘటనలు జరగకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలనేటటువంటి కోణంలో ప్రస్తుతం సుదీర్ఘ చర్చ సాగుతున్నటువంటి పరిస్థితి. ఈ ప్రమాదం అంటే మొన్న కర్నూలు బస్సు ప్రమాదం, నేడు మార్కాపురం జిల్లా బస్సు ప్రమాదం తర్వాత అసలు ప్రభుత్వం ఈ విషయంపై పూర్తిస్థాయి సీరియస్ గా దృష్టి సారించే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే సాక్షాత్తు సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఈ ప్రమాదం జరిగిన తర్వాత అధికారులతో మాట్లాడి పూర్తి వివరాలు ఆరా తీశారు. అసలు ఈ ప్రమాదం జరగడానికి పూర్తి కారణాలు ఏంటి అనేటటువంటి కోణంలో కూడా ఇప్పటికే వివరాలు ఆరా తీసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అంటే ఈ ప్రస్తుతము ఏదైతే మృతుల కుటుంబాల సభ్యులకు ప్రభుత్వం నుండి ఆర్థిక భరోసా, అదేవిధంగా చెత్తగాత్రులకు ఆర్థిక సహాయాన్ని అందించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. కానీ తర్వాత ఈ ట్రావెల్స్ బస్సులు ఏమైనా సేఫ్టీ, అసలు ఈ సేఫ్టీకి రూల్స్ పాటిస్తున్నాయా లేదా, అసలు ఏదైతే ట్రావెల్స్ బస్సులో ప్రయాణించేటటువంటి ప్రయాణికుల సేఫ్టీ కోసము ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనేటటువంటి కోణంలో ప్రభుత్వం సైతం ప్రత్యేక దృష్టి సారించేటటువంటి అవకాశం ఉంది. అయితే మొత్తం మీద ఏదైతే మార్కాపురం జిల్లా బస్సు ప్రమాద ఘటన చాలా విషాదకరంగా మారినటువంటి పరిస్థితి. ఇప్పటికే ప్రజాప్రతినిధులు, అధికారులు ఉదయం నుండి మార్కాపురం ఏరియా వైద్యశాల వద్ద ఉండి రోగులకు ఏదైతే శతగాత్రులకు అందేటటువంటి
వైద్య సేవలను దగ్గరుండి సమీక్షిస్తున్నటువంటి పరిస్థితి. అదే మరికొద్ది సేపట్లో స్వయంగా హోంమంత్రి వంగలపూడి అనిత సైతం ఈ యొక్క ఘటనా స్థలానికి రానున్నారు. అదేవిధంగా వైద్యశాలకు చేరుకుని క్షతగాత్రులను పరామర్శించనున్నారు. అయితే హోంమంత్రి మీడియా సమావేశం నిర్వహించి ఈ బస్సు ఘటనకు ఏదైతే బస్సు ప్రమాదానికి ఏంటి కారణం అనేటటువంటి కోణంలో కూడా ఒక క్లారిటీ ఇచ్చేటటువంటి అవకాశం ఉందని చెప్పవచ్చు. అయితే ప్రస్తుతం ఎక్కువగా చర్చ సాగుతున్నటువంటి పరిస్థితి ట్రావెల్స్ బస్సులు ఏ మేరకు సేఫ్టీగా ఉన్నాయి, ప్రయాణికులకు అంటే రహదారి భద్రతా నిబంధనలు పాటిస్తున్నాయా లేదా, ఇలాంటి పాటించిన వారిని ఏదైతే రూల్స్ పాటించిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అనేటటువంటి కోణంలో కూడా ప్రస్తుతం చర్చ సాగుతున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ సుమారుగా 20 మంది వరకు బస్సు వెనకలో ఉన్నటువంటి ఏదైతే ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుండి దూకి వారి యొక్క ప్రాణాలను వారు కాపాడుకున్నారని స్థానికులు తెలుపుతున్నటువంటి మాట. రైట్ సలాం, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.